అందరికీ శనార్థులు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా మీకోసానికని బరాబర్ ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను తీసుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా మన ధమాకా దుమ్ము దులిపే న్యూస్లను చాలు చేద్దామా? చలో షూరు. టీడీపీ 43వ వసంతాల అడుగుపెట్టిన పండగ మొన్నట్లా ఏపీలా గ్రాండ్గా చేసిన ముఖ్యమంత్రి చంద్రాల్ సారు టీడీపీని ఎట్లనన్నా తెలంగాణలో కూడా మళ్ళా బాగా పాతిపియాలి అనే పిలాలనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఖాళీ అయిన తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవిని ఇప్పుడు ఫిల్ చేసే పనిలా కసరత్తు గట్టిగానే చేస్తున్నాడట బాబు సారు. అయితే కీలకంగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఎవలకిత్తడోనన్న చర్చ మాత్రం జోరు అందుకుంటున్నది. ఇక దీనికోసానికని ఒక గట్టి నిర్ణయమే తీసుకునే ఆలోచనలా మల్ల గుల్లాలు పడుతున్నాడట మన బాబు సారు. ఎందుకో ఏమో అరుచుకుందాం పాన్రి. ఇక టీడీపీ 43 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు గట్టి ఆలోచనలే చేస్తున్నాడు. పార్టీని ఎట్లనన్నా ముందుకు నడిపించేటట్టుగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆంధ్ర పరిస్థితి ఒక గాడిలో పడ్డది, అది ఓకే. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏందయ్యా చంద్రాల్ సార్దనంటే తెలంగాణలో పోయిన చోటనే ఎత్తుక్కోవాలనే కాన్సెప్ట్ ఉన్నది కదా, అట్లనే ఇప్పుడు ఆలోచన కొత్తగా మలుపులు తిప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖాళీగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని నందమూరి ఫ్యామిలీకి ఇయ్యాలనే ఆలోచనతోని చంద్రాల్ సారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో చురుకైన మహిళా నేత ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇయ్యాలే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి అని చెప్పి గట్టిగానే ఆలోచన చేస్తున్నాడట. ఇక గత వైభవాన్ని పునరుద్ధరించుకోనికే చంద్రబాబు సారు వ్యూహ రచనలు గట్టిగానే చేస్తున్నాడు. తెలంగాణలో మళ్ళా పుంజుకోవాలని చెప్పి టీడీపీ పార్టీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నది. అయితే తగిన సమయం సహకారం కోసం ఎదురు చూస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఉనికిని కోల్పోయిన దశకు చేరుకున్నటువంటి టీడీపీ పార్టీ గత ఎన్నికలల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలని ఉబలాట పడుతున్నదట. ఇక గిదే టైంలో ఏపీలో తిరుగులేని అధికారం దక్కుడుతోని తెలంగాణలో మళ్ళా పుంజుకోవాలని చెప్పి టీడీపీ నేతలు ఆలోచనలు గట్టిగానే చేస్తున్నారట. ఇక దీనికోసానికి అని చెప్పి చంద్రాల్ సార్తో ఇక్కడి లీడర్లు గట్టిగానే చర్చలు జరిపినరట. ఇక వాళ్ళన్న మాటలకు చంద్రబాబు సార్కు 1000 ఏనుగుల బలం వచ్చినట్టయి కంపల్సరీ మనం తెలంగాణలో మళ్ళా జెండా పాతేయాలని ఫిక్స్ అయిపోయిందట చంద్రాల్ సారు. ఇంకా అంతనే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సార్ వంటి సీనియర్ లీడర్లు కూడా చేరుతూని టీడీపీ భవిష్యత్తు కార్యాచరణ మీద రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ టీడీపీ అంటేనే ఉలిక్కిపడే నేతలు ఇప్పుడు టీడీపీ మీద ఆసక్తి పెంచుకోనికే చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో అధికారంలో ఉండు ఒకటైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుడు టీడీపీనే ప్రధాన బలం అవుడుతోని తెలంగాణ టీడీపీల చేరికకు చాలా మంది ఉత్సాహం ప్రదర్శన చేస్తున్నారట. ఇక గతంలో పార్టీ అధ్యక్ష పదవి ఇత్తనని చెప్పి కోరి అడిగితే ముఖం సాటేసినటువంటి నేతలు ఇప్పుడు ఇస్తే అధ్యక్ష పదవే కావాలనుకుంటా పట్టుబడుతున్నట్టు ప్రచారం అవుతున్నదట. ఇక ఇదే టైంలలో బీఆర్ఎస్ నుంచి కూడా టీడీపీల చేరికకు సుముఖంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్ష రేస్లో ఉన్నట్టు చెప్తున్నారయ్యా. అయితే టీడీపీ అధినేత ఏపీ సీఎం అయినటువంటి చంద్రాల్ సార్ ఆలోచనలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయని చెప్తున్నారు చాలా మంది దగ్గర పట్టి చూసినోళ్ళు. నారా నందమూరి ఫ్యామిలీలోళ్ళు అయితేనే తెలంగాణలో టీడీపీ పునరుత్తేజం తెచ్చుకునే ఈలుంటుందని భావన చేస్తున్నాడట చంద్రబాబు సారు. ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారయ్యా. ప్రస్తుతము జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అంటి ముట్టనట్లు ఎవరన్నా చేస్తున్నాడు. సరే ఇక అది ఫ్యామిలీల పంచాయతా లేకపోతే ఆ పార్టీలో ఉన్న మల్లగుల్లాలు అనేది మనం ముచ్చట అటు అంత లోపలికి పోకుండా పక్కన పెడితే ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ సోదరి ఉన్నదో నందమూరి సుహాసిని మేడం మాత్రం టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నది. అయితే 2018 ఎన్నికలలో టీడీపీ తరఫున కూకట్పల్లి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది అక్క. కాకపోతే పరాజయం పాలైందని చెప్పాలి. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ కుమార్తెగా సుహాసినికి తెలంగాణలో మంచి గుర్తింపు ఉన్నది. ఆమెను కొత్త అధ్యక్షురాలుగా చేస్తే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించవచ్చని చెప్పి టీడీపీ నుంచి పోయిన నేతలు కూడా మళ్ళా ఘర్వాపసి అనే లెక్క కిందనకే టీడీపీకి వెనక కత్తరు. అట్లనే మనం పిలిపించినట్టే ఉంటుంది, చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది ముచ్చటని చెప్పి మళ్ళా మన పార్టీలకే పాత లీడర్లు పోయిన వాళ్ళందరూ అత్తరనే ఆలోచనలల్లో బాబు సార్ గట్టిగానే ఉన్నాడట.
ఇక పత్తుతో టీడీపీ అధ్యక్ష రేసున మాత్రం మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ పేరు ప్రచారంలోనైతే గట్టిగానే నిలబడుతున్నది. ఎప్పటి నుంచో ఆయన పార్టీని నమ్ముకునే ఉన్నారనే సానుభూతి కూడా ఉన్నది. అయితే ఆయన ముచ్చట్లల్లో మాత్రం చంద్రబాబు సారు సానుకూలంగా ఉన్నప్పటికీ పత్తుత పరిస్థితులల్లా సుహాసిని అయితేనే బెటర్ అనే ఆలోచన చేస్తున్నాడట బాబు సారు. మొత్తానికి కొద్ది రోజులల్లానే తెలంగాణ టీడీపీ పీఠం మీద నందమూరి వారసులు మెరిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. ఇప్పుడు ఉన్నట్టుండి టీటీడీకి తెలంగాణ నందమూరి ఫ్యామిలీకే ఇయ్యడానికి కారణాలు ఏందనంటే అనేక రకాలైనటువంటి మాటలు వెనకాల చంద్రాల సారు ఇన్నడట. ఇక అన్ని ముచ్చట్లు ఒక్కసారి వాషౌట్ లెక్కన కొట్టుకొని పోవాలనంటే నందమూరి ఫ్యామిలీకే పెద్ద ప్రయారిటీ ఇవ్వాలని బాబు సార్ గట్టిగానే వ్యూహ రచన ఆలోచన చేసి పావులు గదుపుతున్నాడట. రాజకీయ చదరంగంలో తెలంగాణలో చక్రం దిప్పబోతున్నాడట. ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఏజు 74 సంవత్సరాలు. ఈ ఏడాది సెప్టెంబర్ 17తోని 75 ఏళ్ళు పురాగా అత్తయట. అయితే ఇంకో 5 నెలల్లో 75లకు అడుగు పెట్టబోతున్నాడట మన మోడీ సారు. అగో ఇలా తప్పేమున్నది పిల్ల, మనిషి అన్నాక వయసు మీద పడదా, ముసలితనం రాదా అని అంటారా? ఇప్పుడు చర్చ వయసు కోసానికో ముసలితనం కోసానికో కాదు, మరెందుకోసానికో పురాగా తెలవాలంటే ఈ ఆర్త మీరు చూడాల్సిందే. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్కు ఈ ఏడాది సెప్టెంబరు 17తోని 75 ఏళ్ళు పురాగా అయిపోతాయట. ఇక పతుతో ఆయన వయస్సు చూసుకుంటే 74 సంవత్సరాలు అయ్యా. అంటే ఇంకొక 5 నెలలు అనుకోరాదు. ఇక 5 నెలలు పురాగా ఒడిచినాయి అనుకో 75 ఏళ్ళ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు. సరే గిన్నె తప్పేమున్నదయ్యా, వయసు అనేది పెరగదా, సంవత్సరం అనేది మారదా అని అంటారా? ఆ మాటకే అత్తున్నా. కాలంతో పాటు వయసు కూడా పెరుగుతుంది అనేది సహజమైన ముచ్చటే, ఇది అందరికి ఎరికైనదే. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్ళు నిండినా లేదా వచ్చిన వ్యక్తులు కీలక పదవులల్లో ఉండరాదన్న సూత్రము వాళ్ళ ప్రోటోకాల్ అయితే ఒకటి ఉన్నదట. దీనికి కట్టుబడే గత 2 టర్ములలో కూడా చాలా మంది కీలక నాయకులకు పదవులు ఇయ్యలేదు. వాళ్ళందరికీ కూడా ఇదే కారణాన్ని చూపెట్టిండ్రు. ఇప్పుడు ఇదే వయోపరిమితి అంశం అన్నట్టు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ముచ్చట్లలో తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఈ ముచ్చట. బీజేపీ ప్రభావాన్ని దిగ్విజయంగా ముందరికి తీసుకుపోతున్న ఘనత ఎవరిదన్న ఉన్నదంటే తక్కువని చెప్పొచ్చు మన మోడీ సారేనే. అది ఆయన సొంతం అయ్యా. అదొక నాలెడ్జ్. పబ్లిక్ ను ఎట్లా రన్నింగ్ చేయాలి, పార్టీలను ఎట్లా కలుపుకోవాలి, అధికారం ఎట్లా చేత ఎక్కించుకోవాలి, ప్రత్యర్థులకు ఎట్లా సుక్కలు చూపెట్టాలనేది మోడీ సార్ తర్వాతనే ఎవరైనా. అయితే ఈ ముచ్చట్లలో ఎవరికి ఎటువంటి అనుమానం కూడా లేదు. అంతేకాదు మోడీ సార్ తర్వాత ఎవరు అనే ప్రశ్న అత్తే మాత్రం పత్తం ఉన్న పరిస్థితులలో దిక్కులు చూసే పరిస్థితి కూడా మోపైతున్నదయ్యా. ఇక అట్లా చూసుకుంటే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ ను అటర్ ఫ్లాప్ చేసుడులల్లా మోడీ సార్ మస్తు సక్సెస్ అయ్యిండు. ఇంకో కీలకమైన ముచ్చట ఏందయ్యానంటే దాదాపు 25 సంవత్సరాలుగా ఆయన పదవుల్లోనే ఉన్నాడయ్యా. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసిండు. తర్వాత దేశ ప్రధాని అయ్యిండు. ఎక్కడ గ్యాప్ లేకుండా రాష్ట్రాన్ని దేశాన్ని ఏలుతున్నాడయ్యా. అయితే ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి అడ్డంకులు లేకపోయినా ఇప్పుడు వయసు మాత్రం అడ్డంకిగా మారిందయ్యా ఆయనకు. దీనిని దాటుకొని ముందుకు సాగాలని చాలా మంది మోడీ అనుకూల నాయకులు ఉన్నప్పటికీ పదే పదే సిద్ధాంత రాద్ధాంతాలకు తెర మీదకి తీసుకొచ్చే ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ ముచ్చట్లల్లా ఒకంత నెగిటివ్గానే ఉన్నట్టే చెప్తున్నారయ్యా. రీసెంట్గా మహారాష్ట్రలో నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శన చేసినటువంటి మోడీ సారు ఈ ముచ్చట మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సార్తోని చర్చన గట్టిగానే చేసిండట. అట్లడి పోని ఇప్పటికిప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతాలను మార్చుకుంటుందా? ఆర్ఎస్ఎస్ మానస పుత్రికగా సైద్ధాంతిక కర్తగా ఉన్న బీజేపీ తన రూటు మార్చుకొని వయోపరిమితి విషయంలో మోడీకి ప్రత్యేకమైన సడలింపు ఏమైనా ఇస్తుందా అంటే $1 మిలియన్ ప్రశ్న లెక్కనే ఉండిపోతున్నది ఈ మాట. ఇక ఈ ముచ్చట్లల్లా ఇంకో 5 మాసాలల్లా కేంద్రంలో కీలక మార్పులు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు వేడిగా గట్టిగానే నడుతున్నది. దీని మీద బీజేపీ పార్టీలనే శివులు కోరుకునుడు పెద్దగానే అవుతున్నది. ఇక మోడీ అంత సర్వశక్తివంతుడు ఎవరు కనిపించకపోయినా సమతూగగల నాయకులు ఒకరిద్దరు అయితే ఉన్నారయ్యా. ఇక ఇంట్లో నితిన్ గడ్కరీ అనే ఒక పెద్ద మనిషి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఇంకో పెద్ద మనిషి, ఇంకా అట్లనే కేంద్ర మంత్రి అమిత్ షా కనబడుతున్నారు కదా. మరి వీళ్ళల్లో ఎవరికన్నా పట్టం కడతారా ప్రధానమంత్రి పదవిని? అయినా ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరులా. ఏది జరిగినా వచ్చిన అర్థను చదువుకుంటా చెప్పుడు తప్ప మనం మాత్రం చేసేది ఏమున్నది? పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల
గీ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గీ పాస్టర్ సారు ఎంతమందికి శుద్ధులు చెప్పి తీర్చిదిద్దిండో తెలియదు కానీ టక్కరై జీవిడిచినాక అందరికీ ఎరుకైండు, బగ్గా ఫేమస్ అయిండు. ఇక అనుమానాస్పద మృతి కింద నమోదైన కేసుల పోలీస్ పెద్దసార్లు గట్టిగానే ఫోకస్ పెట్టి గంటకు ఈడియో ఇడుస్తున్నారు. అరుచుకునేటోళ్లను కూడా అరుచుకుంటున్నారు, విచారణ కూడా చేస్తున్నారు. అయితే గీ పాస్టర్ ప్రవీణ్ సారు మిస్టరీ అటు ఇటు తిరిగి చివరికి జగనన్న పార్టీకే లేని తలనొప్పులను తెచ్చిపెడుతున్నదని వినిపిస్తున్న మాట. మరి అసలు ఎందుకో ఏమో ఈ ఆర్త చూడుండి, మీకే సమజైతుంది పురాగా. ఇక పాస్టర్ ప్రవీణ్ కుమార్ సారు పగడాల అనుమానాస్పద మృతి ఏదైతే ఉన్నదో ఆ కేసు ముచ్చట్లల్లా వైసీపీకి తోడు వైసీపీ మద్దతుదారులైన కొన్ని క్రైస్తవ సంఘాలు, ఆ సంఘాల ప్రతినిధులు, వాళ్లకు మద్దతుగా ఇంకొందరు ముస్లిం సంఘాల ప్రతినిధులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఇక ఈ హంగామాలే కొంత కొత్త అనుమానాలకు తావిచ్చేటట్టే కనబడుతున్నది. ఎందుకనంటే కొన్నాళ్ళ కిందట పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల సారు ఇస్లాం మీద వివాదాస్పదమైన మాటలు మాట్లాడిండని, ఇక ఈ క్రమంలో కొందరు ఇస్లాం పెద్దలు పాస్టర్ ప్రవీణ్ కి అల్టిమేటం జారీ చేసిండ్రని, ఇక చేసేదేం లేక క్షమాపణ చెప్తానని ప్రకటించిందని చెప్పి పాస్టర్ ప్రవీణ్ సారు ఈ ముచ్చట్లని మనం ఇనుకుంటూ వస్తున్నాం, రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకో పక్కన పాస్టర్ ప్రవీణ్ సారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఒక్కడై బండి మీద పయనమయ్యిండు. ఇక ఈ క్రమంలో రాజమండ్రి సమీపంలో అర్ధరాత్రి టైంలలో ఆయన పానాలు అనుకోని టైంలలో పోయినాయి. అది రోడ్డు ప్రమాదమా అయితే పాస్టర్ ప్రవీణ్ సార్ను ఎవరో హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ చేసిండ్రు అనుకుంటా. వైసీపీ సహా వైసీపీ మద్దతుదారులైన కొందరు క్రిస్టియన్ మత ప్రముఖులు కూడా వాళ్లకు తోడుగా ఇస్లాం మత ప్రముఖులకు కొందరు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గర అడావుడి చేసిన సంగతి మనందరం టీవీలలో పేపర్లలో చూసినాం, విన్నాం కదా. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల సార్కు సంబంధం చేసి సీసీటీవీ ఫుటేజ్ను ఇప్పటికే పోలీసు పెద్దసార్లు విడుదల చేస్తూనే ఉన్నారు గంటకోటి. అయితే ఘటన జరిగిన టైంలో అసలు ఏమైంది అన్నదాని మీద అనుమానాలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఇక ఈ టైంలలో కేసులు ఎంత త్వరగా సాల్వ్ అయితే అంత మంచిదని అంటున్నారు చాలా మంది. పోలీసులు అదే దిశగా విచారణ చాలా ఏకవంతంగా పారదర్శకంగా చేపంతేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. అటు పక్కన ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు కానీ సీఎం చంద్రాల సార్ కానీ గట్టిగానే ఆర్డర్లు వేసిండ్రు, ఇంక్లూడింగ్ నారా లోకేశం సార్తో సహా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోండి, దోషులు ఎంత టోళ్ళైనా సరే శిక్షలు తప్పవు, శిక్షించక మానద్దు అని చెప్పి ఆ తీరుగా అల్టిమేటం అయితే జారీ చేసిండ్రు. అయితే ఇదే టైంలో దీన్ని కొంతమంది మత రాజకీయ కోణంలలో కూడా వివాదాస్పదం చేసేటందుకు వైసీపీ శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నదట. వాస్తవానికి అత్యంత సున్నితమైన విషయం ఇది. వివాదం పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలకి ఇస్లాం మతానికి చెందిన కొందరికి. అయితే కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారంటే వైసీపీ శ్రేయోభిలాసులు అని చెప్పుకునేటోళ్ళు సనాతన ధర్మం వైపు వివాదాన్ని మళ్లించి కూటమిని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారట. ఆ నోట వాకి చంద్రాల సార్ చెవిన కూడా పడ్డదట, డిప్యూటీ సార్ చెవిలో కూడా వినబడ్డదట. అటు పక్కన నారా లోకేశం సార్ నోటీసు కూడా పోయిందట ఈ ముచ్చట. ఇక దీన్ని సీరియస్ గా ఉన్న విషయాన్ని ఇంకా సీరియస్ గా తీసుకున్నటువంటి కూటమి సర్కారు కంపల్సరీ దోషులకు శిక్ష వెయ్యాల్సిందే, పక్కా బందీగా ప్రణాళికతోని ముద్దాయిలను దొరకబట్టాలని చెప్పి దగ్గర పోలీస్ పెద్దసార్లకు చెప్పి 300 సీసీటీవీ ఫుటేజ్లను దొరకబట్టించిండ్రట. ఇక ఇప్పుడు ఏమైందయ్యానంటే అసలు పంచాయతీ అంతా మొత్తము హిందూ ధర్మం మీద పోతున్నది. కావాలని వీళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కుట్ర ఎత్తున్నదన్న ముచ్చట్లల్లా గట్టిగానే గరం అవుతున్నారట తెలిసిన చాలా మంది. ఇక గిదే టైంలల్లో కొందరు ఇస్లాం ప్రముఖులు కూడా వైసీపీ వివాదానికి మత రాజకీయాన్ని ఉలుముడు ఏందనే అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారట. వైసీపీయే ఉద్దేశంతో నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తుందని, అంతిమంగా అది వైసీపీకి రాజకీయంగా సమాధి కట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఏదేమైనా శివ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. మరి ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ సారు జరిగిందే ఘోరం. ఒక నిండు పానం మతం ఏదైనా కానీ పోయింది కదా, అసలు ఆ పానం ఎట్టపోయింది, దానికైనా కారణాలేందో వివరంగా విచారణ చేసి అన్ని విధాలుగా కఠిన చర్యలు ఒకవేళ అనుకున్నట్టుగానే అది అత్యంత తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి, ముద్దాయిలను ఎవరిని వదిలిపెట్టొద్దని చాలా మంది కోరుకుంటున్న మాట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూముల పంచాయతీ రోజు రోజుకు రసాభాసగా పెద్ద రచ్చకు చర్చకే దారితీస్తున్నది. దీని మీద ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా ఘాటు మాటలే మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో దీని మీద రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయి కూసున్నది ముచ్చట. అటుపక్క హెచ్సియు విద్యార్థి నేతలు లీడర్లను సుతం పోలీసులు అరెస్ట్ చేసిళ్ళు. అట్లనే లాఠీ ఛార్జీలు కూడా గట్టిగానే అయినాయి. అసలు గీ లొల్లంతా రాత్రికి రాత్రి ఫ్లడ్ లైట్ల ఎలుగులా అధికారులు హెచ్సియు భూములను చదును చేసుడే కాంట్రవర్సీకి కారణమైనాయి.
ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల భూముల వివాదం రచ్చగా మారిందుల్లా. దీని మీద ఇప్పటికే అపోజిషన్ పార్టీలు కూడా ఘాటు మాటలేం మాట్లాడుతున్నారు. హెచ్సియు విద్యార్థి నేతలు నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసిర్రు. ఒక దశలో హెచ్సియు దగ్గర లాఠీ చార్జ్ కూడా చోటు చేసుకున్నదయ్యా. రాత్రికి రాత్రే ఫ్లడ్ లైట్ల ఏలుతుర్ల అధికారులు హెచ్సియు భూములను సదును చేసుడు వల్లనే కాంట్రవర్సీగా మారిందని, ఇంత పంచాయతీకి కారణం గదే అయ్యిందని దీని మీద తెలంగాణలో రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఈ ఘటనను ఖండన చేసిండు. దీనిపై ఎందుకే మేధావులు మాట్లాడడం లేదని చెప్పి విద్యా కమిషన్ల వివిధ హోదాల్లో ఉన్నోళ్ళు కూడా దీని మీద ఎందుకు స్పందించలేరు అనుకుంటా. ఒకవేళ స్పందించకపోతే మాత్రం హెచ్సియు 400 ఎకరాల భూముల్ని ప్రైవేటు పరం చేసేందుకు అంగీకరించినట్లే అన్నారు. ఇక ఈ క్రమంలో రీసెంట్ గా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేసుకుంటూ వచ్చిండు. హెచ్సియుల చదువు చేస్తున్నటువంటి 400 ఎకరాల భూములను 21 ఏళ్ల క్రితము ప్రైవేటు సంస్థకు అప్పగించిందని అన్నాడు. ఇంట్లో హెచ్సియుకు కేటాయించిన భూమి గాని చెరువులు గాని ఒక్క అంగుళం సుతం లేదని చెప్పి క్లియర్ కట్ గా ఖరాఖండిగా బల్ల గుద్దినట్టు చెప్పిండు పొన్నం ప్రభాకర్ సారు. ఇక ఈ క్రమంలో హెచ్సియు భూముల వివాదం మీద విద్యార్థులు మండిపడుతున్నారయ్యా. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి గట్టిగానే హెచ్చరికలను సుతం జారీ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం దీని మీద వెనకకు తగ్గకపోతే గనక ఆమరణ దీక్ష చేయనీకే సుతం మేము రెడీ అని అంటున్నారయ్యా. ఇక ఈ క్రమంలో హెచ్సియుల పోలీసులు భారీగా మోహరణ చేసిండ్రు. ప్రస్తుతం హెచ్సియుల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీగా విద్యార్థులు కూడా అక్కడికి చేరుకొని నినాదాలు గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థి నాయకుల్ని స్టూడెంట్స్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ క్రమంలో మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా దీని మీద కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు, లేని రాద్ధాంతాన్ని రుద్దుతున్నారు. ఇండైరెక్ట్ గా ఘటన మీద స్పందించినటువంటి నేతల్ని ఉద్దేశం చేసుకుంటా పొన్నం సార్ మాట్లాడుకుంటూ వచ్చిండు. కావాల్సత్తే మళ్ళొక పారి హెచ్సియు భూముల మీద పునఃపరిశీలన కూడా చేసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కీలక ప్రకటన చేసిండు. ఏ రాజకీయాల్లో ఏందో ఎవరు తప్పు చేస్తున్నారో ఏందో, అధికారం ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, అధికారం పోయిన తర్వాత వాళ్ళదో మాట ఉంటుంది, ఇప్పుడు అధికారం ఉన్నోళ్ళది ఒక మాట ఉంటుంది. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో ఇప్పుడు ఆ డాక్యుమెంట్లను చూడొచ్చిందేవుడు చెప్పొచ్చిందేవుడు, ఇదంతా ఎందుకు జరుగుతున్నది ఏమిటి కోసానికైనా అవుతున్నదని ఏం అర్థం కాక నెత్తి నోరు కొట్టుకుంటున్నారయ్యా ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. ఎప్పుడు వివాదాలలోనే ఉండే నిత్యానంద పాపం జీవిడిచిండు అనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఈ సోషల్ మీడియా వచ్చినాక అందులో వచ్చే వార్తలలో నిజమెంతో అబద్ధమెంతో ఎవ్వరికి తెలుస్తలేదు. మరి ఈ నిత్యానంద స్వామి జీవిడిచిండు అన్న మాట కరెక్టేనా అని ఓసారి షేక్ చేస్తే అవు బరాబర్ నిజమైన మాట ఇది అని స్వయంగా నిత్యానంద స్వామి వాళ్ళ అల్లుడు ఖుద్ చెప్తున్న మాట. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ గీ ఆర్తను మాత్రం తమిళ శానలోళ్ళు గిర్ర గిర్ర తిప్పుతున్నారు. ఇప్పుడు చెప్పే మాట నేను బాధపడకుండా చెప్పాలనా బాధ లేకుండా చెప్పాలనా ఎట్లా చెప్పాలనో, ఇది నిజమో అబద్ధమో నాకైతే ఎరికైతే లేదు. మనందరికి ఎరికే కదా ద గ్రేట్ బాబా నిత్యానంద స్వామీజీ సపరేట్గా ఒక కైలాస పర్వతాన్ని చేసుకున్నాడు. ప్రత్యేకంగా వీసాలు పాస్పోర్ట్లు నేనే ఇస్తాను, ఆ దేశానికి నేనే రాజును, నన్ను ఎవడరా ఆపేదన్నట్టుగా పోయిండు కదా. సరే, ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటా పోతే శాంతాడంత అవుతుంది కానీ షార్ట్ కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాదాస్పద స్వామి ఎవరైతే ఉన్నారో నిత్యానంద స్వామి జీవిడిచిండన్న వార్తలు గట్టిగానే గత 2 రోజుల సంధి సోషల్ మీడియాలో జోరుగా సేకర్లు కొడుతున్నాయ్యా. తమిళ మీడియా కథనాల ప్రకారం నిత్యానంద 2 రోజుల కిందట చనిపోయిండని తెలుస్తున్నదయ్యా. హిందూ ధర్మాన్ని కాపాడనీకే నిత్యానంద తన ప్రాణాలను సైతం త్యాగం చేసిండని ఆయన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో సుందరేశ్వరను ఒక వీడియో ద్వారా చెప్పినట్టుగా ఈయనబడుతున్న ముచ్చట. ఇక ఈ వీడియో మాత్రం మొత్తం పోలీసుల ఈశారణలో ఉన్నది. ఒకప్పుడు సినీ నటి రంజిత రాసలీలల వీడియో ఉండే కదా, ఆ వీడియోతో మత్తు పాపులర్ అయ్యిండు ఈ నిత్యానంద. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నిత్యానంద ఆ తర్వాత షానే ఆరోపణలు ఎదుర్కొన్నాడు, వివాదాల పాలయ్యిండు. అహ్మదాబాద్తో పాటు దేశంలో 41 ప్రాంతాలలో ఆశ్రమాలు కలిగిన నిత్యానంద సాక్సు స్కాండల్లో కేసులో కూడా ఇరుక్కున్న తర్వాత దేశం విడిచి పారిపోయిండు అయ్యా. ఇక దాని తర్వాత కైలాస పర్వతం అనే ప్రత్యేక హిందూ దేశాన్ని స్థాపన చేసుకున్నానని ప్రకటన చేసి అందరినీ ఒక్కసారిగా షాక్కు గురయ్యేటట్టే చేసిండు. దక్షిణ అమెరికాల ఈక్వేడార్ ప్రాంతంలో కైలాస పేరుతో
పాటు తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టుగా ప్రచారణ చేసుకున్నాడు. ఇక నిత్యానంద జీవిడిచిండన్న ముచ్చట్ల గతంలో కూడా అనేక మాటలు వినబడ్డాయి, కానీ అవన్నీ అవాస్తవమని తేలిపోయింది. అయితే నిత్యానంద ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా చివరిసారిగా శివరాత్రి నాడు కనపడ్డట్టు చెప్తున్నారు అయ్యా. ఆయన దగ్గర పట్టి చూసినా ఆయన భక్తులు. కొందరు మాత్రం నిత్యానంద జీవిడిచిండని చెప్పి నాటకమాడి పోలీసుల కేసుల నుంచి తప్పించుకోనీకేనే ఇట్లా డొంక తిరుగుడు వ్యవహారాలు చేస్తున్నాడని, వాళ్ళ నిత్యానంద నిజంగానే జీవిడిచి ఉంటే ఆయన 4,000 కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి దక్కుతుంది, దీనికి ఎవరు ఆన్సరింగ్ ఇస్తారు అనే ముచ్చట కూడా ప్రతి ఒక్క మదిలో మెదులుతున్న మాటట. ఇక ఈ ఆస్తి సంగతి పక్కన పెడితే ఈ ఆస్తిని దక్కించుకునే జాబితాలల్లా నటి రంజిత ముందు ప్లేస్లు ఉన్నదట. ఇంకో 4 కూడా పోటీ పడే అవకాశం లేకపోలేదు అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. అసలు నిత్యానంద జీవిడిచిండన్న మాట నిజమా అబద్ధమా అనేది తేల్చాల్సి ఉన్నది. అతని ఆస్తి ఎవరికి చెందుతుందనే చర్చ కూడా బాగానే ఊపందుకుంటున్నది. ఇక ఈ ముచ్చట్లలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కాకపోతే కొంతమంది ఏమంటున్నారయ్యా అంటే నిత్యానంద అనేక రకమైనటువంటి కేసుల నుంచి తప్పించుకోనికే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించనికే గిటువంటి స్టంట్లు ఇంతకుముందు చేసిండు ఇప్పుడు చేసిండని కొంతమంది అంటే, ఇది అంతా ఏప్రిల్ కదా, ఆయన పబ్లిక్ అందరినీ ఏప్రిల్ పూల్ చేయనికే గిటువంటి స్టంట్ చేసిండేమో అని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకా దగ్గర పంటి చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు నేను పోతే నా ఆస్తి ఎవరెవరు ఎగబడతారో ఎవరెవరు నన్ను మింగుదామని చూస్తారో చూద్దామని చెప్పి ఆయన్నే కావాలని ఇటువంటిదేమో క్రియేట్ చేసి ఉంటాడని కూడా పుకారు. ఇగో ఇట్లా ఎవలకు దోసినట్టు అట్లా పుర్రకో బుద్ధి జివ్వకో రుచి అంటారు కదా, ఇట్లా ఎవలకు దోసినట్టు వాళ్ళు కామెంట్లు పోస్టులు పెట్టుకుంటూ పోతున్నారయ్యా. చాలా మందికి ఒక ఆలోచన అయితే ఉంటుంది, వాళ్ళ పాత బండ్లకు మరమ్మతులను చేపించి మళ్ళా కొత్త బండ్ల లెక్కన తయారు చేపిస్తుంటారు. గదే మనం అంటాం కదా, పాత సీసాల కొత్త వాటరని. ఇది కూడా గసువంటిదే. అయితే ఇట్లా తయారు చేయించుకునే బండ్లల్లా ఒక్కొక్కలది ఒక్కొక్క తీరు, ఎవల ఆలోచనలకు తగ్గట్టు గాళ్ళు. అయితే అట్లనే ఒక అన్న ఆయన ఆటోకు మాడిఫై చేసిండు కదా అంటే, వాహ్ ఒక్కసారన్న అన్న ఆటో ఎక్కాలనిపిస్తుంది. గీ అన్న ఆటో చూసినా ఎవ్వలకైనా లగ్జరీ బస్సు ఏమాత్రం తక్కువ కాదనిపిస్తుంది అన్న ఆటో చూస్తే. ఇక కొందరు చిత్ర విచిత్రంగా ఆలోచనలు చేస్తుంటారు అయ్యా. కొంతమంది చేసే ప్రయోగాలు ఫుల్ సక్సెస్ఫుల్ అయితే, కొంతమంది అటర్ ఫ్లాప్ అయితే అది మానవ సహజమని అనుకోవాలి. అయితే చాలా మంది మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి పాత బండ్లను కొత్తగా మార్చి కొత్తగా చూసుకోనికే అందంగా తయారు చేసుకునేకే బాగా ఇష్టపడతారు. అట్లా తయారు చేసుకున్న వాళ్ళ బండ్లకైతే బగ్గనే ఆదరణ గట్టిగానే లభిస్తుంది అన్నట్టు. అయితే బైక్ను ఆటో లెక్కన, ఆటోను కార్ లెక్కన, ఇట్లా కార్నేమో ఏకంగా హెలికాప్టర్ లెక్కన మార్చుకున్నాడు మనం బగ్గనే చూస్తున్నాం. ఇటువంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తెగ వైరల్ అయితేనే ఉంటాయి. అయితే రీసెంట్గా ఇటువంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు గట్టిగానే కొడుతున్నది అయ్యా. అయితే ఒక ఆటో అట్లా ఏం చేసిందంటే, ఆయన ఆటోను చూసి అందరు అవాక్కయ్యేటట్టు వీడియోను తయారు చేసిండు. వీడియోను కాదు, ఆటోను తయారు చేసిండు. మరి ఎట్లయ్యా అంటే, లగ్జరీ బస్సును తలదన్నేటట్టుగా లగ్జరీ బస్సుకు ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగా తయారు చేసిండు అయ్యా. ఇప్పుడు ఈ అన్న ఆటో తయారు చేసిన దాన్ని చూసి ప్రతి ఒక్కరు తగ్గేదిలే అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ఇది జపాన్ రైలు కంటే ఈ స్పీడ్గా తిరుగుతుంది. ఓ అన్న ఆటో అన్న, నీ ఆలోచన సూపరే, మస్తు చేసుకున్నవే, ఏమన్నా తెలివా అనేది నీ అసొంటి ఆటో ఉంటే విమానంలో ఓడేందుకు, ఎయిర్ బస్సులో ఓడేందుకు, పెద్ద పెద్ద గాలి మోటార్లలో ఓడేందుకే, సీదా నీ ఆటో ఎక్కితే చాలే, మస్తున్నది నీ ఆటో అని చెప్పి ఎక్కినోళ్ళు దిగినోళ్ళు గట్టిగానే కామెంట్లు పెట్టుకుంటా మస్తు తారీఫ్ చేయబట్టిండ్రు ఈ ఆటో అన్న మాడిఫై చేసిన వీడియోను చూసిన ప్రతి ఒక్కరు. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా దుమ్ముదులిపే న్యూస్లను, ఎట్లున్నాయి? మస్తున్నాయిలే అన్నట్టు అడుగుడు మర్చిపోయినా, మన ధమాకా దుమ్ముదులిపే న్యూస్లు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్లు సుతం పెట్టుండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం అస్సలకే మరవకుండ్రి, సరేనా? ఇయాల్టికైతే తెచ్చిన కాడికి న్యూస్లను అయితే ఓడగొట్టినాం. మళ్ళీ ఇంకెన్ని ధమాకా దుమ్ముదులిపే న్యూస్లతో మళ్ళీ కలుస్తా ఉంటా మరి.